రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటే పులివెందుల నియోజకవర్గాన్ని, కడప పార్లమెంట్ నియోజకవర్గాన్ని కన్నబిడ్డలాగా చూసుకుంది వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయనకి డైరెక్ట్గా ప్రజలతో చదువు ఉంది. ఆ ప్రభావం పడుతుంది కాబట్టి 5 ఏళ్ల తర్వాత పొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి గారు ఈ మాట మాట్లాడారు. అంటే మళ్ళీ తిరిగేసేసి ఏదో చిన్న దుప్పట గొప్పదాము అని చెప్పేసి ఇప్పటికే బర్న్ అవుతుంది. తప్పనిసరిగా పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓరించి తీరాలి. వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మ మీద సాక్షిగా ఒట్టెట్టి ఆయన ఆత్మఘోషకి, ఆయన అంతరాత్మ ఘోషకి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతీకారంగా పులివెందుల ప్రజలే చైతన్యవంతమైన తీర్పు ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రజలు మేము చూడాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన హత్యను కూడా ఆ దేవుడు చేశాడు, ఈ దేవుడు చేశాడు అంటున్నారు. ప్రధానమైన తెలుగుదేశం పార్టీ కూడా రేపొద్దున ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పరిపాలనని, ఈ అత్యాచారాలని, మానభంగాలని, శిరోముండనాలని, మూత్ర విసర్జనని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వైఎస్ వివేకానందరెడ్డి వరకు, వాళ్ళ చెల్లెల గారి ఆర్తనాదం నుంచి సునీతారెడ్డి ఆర్తనాదం దగ్గర నుంచి బాలకోట ఆర్తనాదం వరకు మాలాంటి అందరి యొక్క ఆర్తనాదాల వరకు ఇదొక ఎజెండా. సీను తల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తుందంటే, మీరేనండి మేధావుల సమావేశాన్ని పెట్టి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఇంకో మాట మర్చిపోయారు, అసలు కొకైన్ సంగతి ఏంటి? అదే అవును, ఇప్పుడు అది కూడా బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు వాళ్ళదే అని వేసాడు. అది వెంకటకృష్ణ గారు ఇక్కడ దిగుమతి చేసుకునే అనుమతిదారులు లేకుండా కొకైన్ బ్రెజిల్ నుంచి వస్తుందండి. అదే కదా, పైగా బ్రెజిల్ అధ్యక్షుడికి ఏమో వాళ్ళ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు చెప్తాడు. పైపచ్చి ఇప్పుడు వదిన గారి పిల్లలైనా లేదా చంద్రబాబు నాయుడు గారి పిల్లలైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు కొకైన్ తెచ్చిన అరెస్ట్ చేయమని చెప్తున్నాను. పట్టుకోనైనా నీ రాష్ట్రంలో దిగింది నువ్వే. కొకైన్ ఎవరు తినాలండి? కొకైన్ ఎవరు తినాలి, ఎవరు తాగాలి? లోపలేండి, మక్కలు ఎరగొట్టండి, ఇప్పుడు మన బంతిపూల తోటలు పెంచినట్టుగా గంజాయి వనాలు వస్తున్నారు. పల్లెల్లో గంజాయి వస్తుంది, పిల్లలు తాగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో గంజాయి యాక్సిడెంట్లు అవుతుంది. తోటలు పెంచుతున్నారు, ఆ తోటలు పెంచేవాడిని పక్కనే పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఇవ్వాలేమో వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నావు హంతకుల్ని, మొన్నటిదాకా బస్సుల్లో అనంతబాబుని ఎమ్మడి పెట్టుకొని తిప్పుతున్నావు. మరి ఈ కొకైను, మారక ద్రవ్యాలు, ఇప్పుడు అనంతబాబు కబ్జాలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అరాచక పరిపాలన మాత్రం ఒక ఎజెండాగా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కానీ కూటమి అభ్యర్థులు కానీ తప్పనిసరిగా ప్రజల ముందు ఉంచాలి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది, ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా అన్ని అబద్ధాలు. ఎంత అబద్ధాలంటే అసలు అబద్ధం. ప్రజలకు ఒక విషయం అర్థమైపోయిందండి జీవిరెడ్డి గారు, గఫూర్ గారు లాంటి వారు, మీలాంటి వారు, మాలాంటి వారు, లేదా ప్రజలకు తెలుసు అభివృద్ధి జరగలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. అభివృద్ధి అనేది జీరో, ఏం జరగలేదు అనేది తెలిసిపోయింది. కాబట్టి ఇక అభివృద్ధి అని చెప్పడం వల్ల కొత్తగా అర్థమయ్యేదే లేదు. ప్రజలకి అర్థం చేయాల్సింది ఈ ప్రభుత్వం ఎంత అరాచకాన్ని నడిపించింది అనేది ఒకటి క్లియర్గా వెళ్ళాలి. సంక్షేమం ముసుగులో ఎలా మోసం చేసింది అనేది ఒకటి వెళ్ళాలి. సో ప్రధాన